హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సరికొత్త రుచితో రవ్వ కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ సుజీ రవ్వను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ శనగపిండి వేసుకుని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అదేవిధంగా పించ్ పసుపు వేసుకుని దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ నెయ్యి, 1½ కప్ షుగర్ వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ టేస్టీ ఎంజాయ్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మీకు చక్కెర పొంగలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సహజంగా ఎక్కువ శాతం మంది బెల్లంతో చేస్తారు, కానీ ఇక్కడ నేను మీకు ఒక ప్రోడక్ట్ని పరిచయం చేస్తున్నాను. అదే మేము తంజాయి నేచురల్ నుంచి ఆర్డర్ చేసుకున్న ఆర్గానిక్ కంట్రీ షుగర్. మనం మన డైలీ లైఫ్లో కెమికల్ బేస్డ్ ఫుడ్ తింటున్నాం కదండి, అలాంటివి లేకుండా సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన ఆర్గానిక్ కంట్రీ షుగర్ని వాడవచ్చు. వీటి వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏమిటంటే, మనలో చాలామంది పిప్పళ్లతో బాధపడే వారికి నొప్పి నివారణ కలిగజేస్తుంది. అలాగే పచ్చకామెర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు, మరియు గొంతు నొప్పి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఇది మనకి యాంటీ యాక్సిడెంట్ని కల్పిస్తాయి. ఇది వాడడం వల్ల చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి ఇది మంచిది. దీనిని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వాడవచ్చు. ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి ఇది వాడడం చాలా మంచిది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ప్రోడక్ట్ని మీరు కూడా వాడి మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1 కప్ పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత
ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్స్ రైస్ వేసుకోవాలి. దీనిని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రప్పించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 5 కప్స్ తంజాయి నేచురల్ కంట్రీ షుగర్ని వేసుకుందాం. దీనిలో 1 కప్ వాటర్ వేసుకుని షుగర్ని కరిగించుకోవాలి. ఇది షుగర్ అంతా కరిగిన తర్వాత ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని మరి ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని చక్కెర పొంగల్లోనికి వేసుకోవాలి. ఫైనల్గా ఇలాచీ పౌడర్, చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అంతేనండి, ఆర్గానిక్ కంట్రీ షుగర్తో తయారు చేసిన చక్కెర పొంగలి రెడీ. దీనిని డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఏ భయం లేకుండా హ్యాపీగా తినవచ్చు. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.